ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనంని క్లెయిమ్ చేద్దాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. ప్రైజ్ గాడ్. చూడండి, ఎర్త్లీ పేరెంట్స్ ఫర్గివ్ చేస్తారు కదా, జాలిపడి వాళ్ళ కుమారుని కానీ కుమార్తెను కానీ ఏ తప్పు చేసినా క్షమిస్తారు జాలి కలిగి కదా. మన హెవెన్లీ ఫాదర్ జీసస్ క్రైస్ట్ కూడా అంతేనండి. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఎగ్జాంపుల్ భక్తమయ్య గారు మీకు తెలుసు కదండి, బైబిల్లో మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయు మొదలు పెట్టారు కదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణింపవా అని కేకలు వేయడం జరిగింది. ఇక్కడ నన్ను కరుణించవా అని అడిగారు, కానీ నాకు లైఫ్ సెటిల్ చేయవా, నాకు డబ్బులు ఇవ్వా, నాకు అది చేయవా ఇది చేయవా అని అడగలేదు. దేవుని యొక్క కరుణ ఎప్పుడైతే ఉంటుందో లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది కదండి. సో ఇలా అడిగిన వెంటనే యేసయ్య దావీదు కుమారుడా దాటిపోకయ్యా అన్న మాట విన్నారు. అయినా సరే ఆ మాటకి యేసయ్య ఆగలేదు. నన్ను కరుణించుము అని భక్తమయ్య గారు అడిగారు కదండి. దూరం వెళ్ళిన ప్రభు అతన్ని తీసుకుని రమ్మన్నారు. అంటే ఆ పర్సన్ని యేసయ్య దాటుకునే వచ్చారు కదండి, అప్పుడే ఆగొచ్చు. కానీ దేవుడు టెస్ట్ చేశారు. దేవుడు ఆ పర్సన్ని దాటి వచ్చినా సరే పిలుస్తారా లేదా అని, అంతే కదండి. ఎందుకంటే చూడండి, మనం ఏసే ప్రెజెన్స్లో కొన్ని రిక్వెస్ట్లు అడుగుతాం, చేయకపోతే ఏసేతో డిస్కనెక్షన్ చేసుకుంటాం, చేస్తే ఏసేతో కనెక్షన్ పెంచుకుంటాం. అది తప్పండి. ఇక్కడ ఆయనకి కళ్ళు కనబడవు, అయినా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని అన్నారు. అనినప్పుడు యేసయ్య దాటి వెళ్ళిపోయారు. అయినా సరే ముందుకు వెళ్ళిపోయిన యేసయ్య ఈయన ఒక మాట అంటారు. ఈ ఒక వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనం, ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసేను. ఈయన చేసింది ఏంటండి, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు దాటి వెళ్ళిపోయారు కదా, నువ్వు ఇంక ఊరుకో, ఇక్కడ ఉన్నప్పుడే ఆగలేదు యేసయ్య, ముందుకెళ్ళిపోయి ఆగుతారా అన్నట్టు మాట్లాడుండొచ్చేమో కదా. అతన్ని గద్దించారు, ఊరుకోమన్నారు. కానీ ఆయన అడగాలనుకున్నది ఇంకా స్టిల్ అడుగుతున్నారు, ఇంకా ఎక్కువ కేకలు వేశారు. అది విశ్వాసం అండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అనొచ్చు, ఏంటి నీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, ఇంకా ఏసైనా పట్టుకుని వెళ్ళాడుతున్నావా, ఏంటి నీకు ఇంకా జాబ్ రాలేదు, ఇంకా పట్టుకుని ఏసైనా వెళ్ళాడుతున్నావా, ఇంకా నీకు ప్రెగ్నెన్సీ రాలేదు, అయినా ఏసైనా పట్టుకుని వెళ్ళాడుతున్నావా అని అంటారు చూడండి. వాళ్ళకి ఏసయ్య ఒక్కరోజు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తారు. ఎలా అంటే మన దేవుడు గొప్పవాడండి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడిచిపెట్టే యేసయ్య కాదండి. చుట్టుప్రక్కల వాళ్ళు ఏమన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మన ప్రేయర్ రిక్వెస్ట్ యేసయ్య దగ్గర పదే 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 చెప్తూ ఉండాలి. ఆయన తగిన సమయంలో మనకి జవాబిస్తారు. అర్థమవుతుంది కదండి. ఇక్కడ భక్తమయ్య గారి విషయంలో కూడా అదే జరిగిందండి. ఆయన కేకలు వినిపించిన వెంటనే యేసయ్య తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చిన వెంటనే ఏం జరిగిందండి. అయితే భక్తమయ్య గారు ఒక మాట అడిగారు, నాకు దృష్టిని కలుగజేయవా అని అడిగారు. చూడండి, చిన్నప్పుడు పుట్టినప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత ఎవరిని ఫస్ట్ చూస్తారో వాళ్ళకి కూడా తెలియదు కదండి. మేబీ డాక్టర్స్ని చూడొచ్చు, లేదా తల్లిదండ్రులను చూడొచ్చు. అఫ్కోర్స్ ఫస్ట్ డాక్టర్నే చూస్తారు వాళ్ళు, కానీ ఎవరు చూసారనో వాళ్ళకి తెలియదు. ఈవెన్ కంటి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒకవేళ కొంతమంది ఏంటంటే డాక్టర్స్ని చూస్తారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఫస్ట్ చూడాలి అని అనుకుంటారు, అలాగే చూస్తారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే యేసయ్య తన చేతితో భక్తమయ్య గారి కళ్ళని ముట్టిన వెంటనే తన కళ్ళు దీవించబడ్డాయి కదండి. అండ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని చూసారండి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యని చూసారండి. అది ఎంత ధన్యత కదండి. సో ఇంకొకటి, తన బాధ అంతా కొట్టివేసి తనకి ఐస్లో అంటే కళ్ళు లేవు కదండి, ఎప్పుడైతే యేసయ్య తన చేతితో ముట్టి ఆ ఐస్ని తనకివ్వడం జరిగిందో అప్పుడు తన జీవితంలో దీవెన పొందుకున్నారు. ఈరోజు జరగదు అన్న కార్యము విశ్వాసముతో మీరు కేకలు వేసి ప్రార్థనలో మొరపెట్టండి, యేసయ్యని అడగండి. మీ జీవితంలో కూడా యేసయ్య చిరునవ్వు ఇవ్వబోతున్నారు. రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు యేసయ్య మీ జీవితంలో జరుగును గాక. యేసయ్య చేయబోతున్నారు. ఆమేన్. విశ్వసించండి, నమ్మండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్.